హరే కృష్ణ దండత్నవాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 21వ అధ్యాయం, అందులో 6వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 12వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఈరోజు చర్చలో మనం చూసేది ఏంటంటే, నిన్న మనం చూసాము విదురుడు కొన్ని ప్రశ్నలు అడిగారు మైత్రేయుడికి మను వంశం గురించి వర్ణించమని. దానికి జవాబుగా సమాధానంగా ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, మైత్రేయ ముని అలా మను వంశం గురించి చర్చ ఆరంభిస్తారు. మరి ఎక్కడి నుంచి ఆరంభిస్తారు అంటే, కర్దమ ముని దేవహూతి వారి దగ్గర నుంచి, వారి చరిత్ర నుంచి. దేవహూతి మను యొక్క పుత్రి. ముందు ఆమె గురించి, ఆమె భర్త అయిన కర్దమ ముని గురించి, వారి నుంచి ఉత్పన్నమైన సంతానం వంశం గురించి వర్ణిస్తారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసేది ఏంటంటే, కర్దమ ముని బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఎంతో కఠోర తపస్సు ఆయన చేస్తారు. తర్వాత భగవంతుడు ప్రసన్నుడై ఆయనకి దర్శనమిస్తాడు. ఆ దర్శనాన్ని గురించి వర్ణన కూడా ఇచ్చారు మనకి. దాన్ని చూసి కర్దమ ముని సంతృప్తి చెందుతాడు. ఆ విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం 6వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. మైత్రేయ ఉవాచ ప్రజాసృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదితః సరస్వత్యాం తపస్తేపే సహస్రాణాం సమాదశ. మైత్రేయ ముని ఏమంటున్నారంటే, అలా బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు ప్రజల్ని సృష్టించడానికి, సంతతి పెంచడానికి, ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రజాపతి, కర్దమ ముని కూడా ప్రజాపతి. ఆ విధంగా ప్రజల్ని సంతానం పెంచడానికి అనేసి కర్దమ మునికి ఆదేశం ఇచ్చారు. కర్దమ ముని తగిన సంతానం పొందడానికి, దానికోసమని తగిన స్త్రీని భార్యగా పొందడానికి ఇప్పుడు భగవంతుడు విష్ణువుని ప్రసన్నం చేయడం కోసం అనేసి కఠోరమైన తపస్సుని సరస్వతి నది తీరాన ఆయన చేస్తున్నారన్నమాట. ఎన్ని రోజులు అంటే సహస్రాణం సమదశ, అంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేశారంట.
సరస్వత్యాం తపస్థేపి. సరస్వతి నది ఒడ్డున 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు. సో ఆ కాలంలో సత్యయుగంలో అలా అన్ని సంవత్సరాలు తపస్సు చేసే సంభావన సాధ్యం అయ్యేది జనాలకి. ఎందుకు అంటే అప్పుడు వారి వయస్సు 1,00,000 సంవత్సరాలు సత్యయుగంలో. అందుకని అప్పుడు అలాంటి సమయంలో ఎంతోమంది ఋషులు, వాల్మీకి ముని కూడా 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అలా చాలామంది ఋషులు మునులు వేల సంవత్సరాలు తపస్సు చేయగలిగారు. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరచగలిగారు. తద్వారా భగవంతుడి దర్శనం పొందగలిగారు, ముక్తి పొందగలిగారు. సో ఇది సత్యయుగంలో, అది సత్యయుగం పద్ధతి. అది ప్రతి యుగంలో యుగధర్మం అనేది ఉంటుంది. సత్యయుగంలో యుగధర్మం ఏంటంటే ఇలా తపస్సు ద్వారా భగవంతుడిని సంతృష్టి పరచడం, అలా దర్శనం కూడా లభిస్తుంది. కానీ ఇది సత్యయుగానికి మాత్రమే. ఇప్పుడున్న వాళ్ళకి అది సంభవం కాదు. సో ఎందుకు అంటే ఇప్పుడు కలియుగంలో మరి 1,00,000 సంవత్సరాలు ఎవరు బతుకుతున్నారు? మహా అంటే 100 సంవత్సరాలు బతుకుతారు. అంత కూడా చాలామంది తక్కువ మంది బతుకుతారు 100 సంవత్సరాలు కూడా. సో అందుకని కలియుగంలో కలియుగ ధర్మం ఏంటంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే కలవు అంటే కలియుగంలో కలవు నాస్తేవ గతిరన్యత. వేరే గతి లేదు కలియుగంలో. 3 సార్లు చెప్పేశారు, ఒకసారి కూడా కాదు, నొక్కి 3 సార్లు చెప్పారు. అంటే చాలా క్లియర్గా అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలని. హరేర్నామైవ కేవలం. సో హరినామం తప్ప, హరే కృష్ణ మహామంత్రం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. హరినామం తప్ప వేరే మార్గం లేదు. అందుకే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పేది, చేసేది. అలాగే ఇలా సంకీర్తనం, హరినామ సంకీర్తనం, హరినామ జప, ఇదే అన్నమాట మార్గం. ఈ మార్గం ద్వారే మనం భగవంతుడిని సంతృష్టిపరచగలం, ముక్తిని పొందగలం, భగవద్ధామానికి చేరుకోగలం. సో వేరే మార్గం కాదనమాట. ఎవరైనా మీకు చెప్తే ఇంకా వేరే మార్గం ఉంది, ఈ అష్టాంగ యోగా ఇలా చేసుకోవచ్చు మీరు కూడా, ఈ ప్రాణాయామాలు, ఈ ఆసనాలు మీకు నేర్పిస్తాం మేము, మీకు నెలకు మాకు ఇంత ఫీజు ఇస్తే చాలు, 1 సంవత్సరంలో 6 నెలల్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు, యోగా మాస్టర్ అయిపోతారు, మీరు ఇంకొకరు నేర్పించుకోవచ్చు. సో మీరు యోగాలో అంతా సిద్ధం అయిపోతారు, 100% పర్ఫెక్ట్ అయిపోతారంటే మిమ్మల్ని మూర్ఖులు చేస్తున్నారు వాళ్ళు. మొదటిది ఏంటంటే యోగా యొక్క లక్ష్యం ఏంటి అంటే భగవంతుడిని సంతృప్తిపరచడం, భగవద్ధామాన్ని చేరుకోవడం. అంతేకాని మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కాదనమాట. ఎందుకు చాలామంది ఇవాళ రేపు యోగా వైపు ఆసక్తి చూపిస్తున్నారు? ఎందుకంటే దాని ద్వారా మనకి ప్రాణాయామం ఆసన చేసుకుంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది, లేకపోతే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, లేకపోతే మన శరీరంలో అన్ని రోగాలు నయమైపోతాయి, లేకపోతే ఇంకా మనకి చాలా శక్తి లభిస్తుంది, ఇంద్రియాలకి ఇంకా బాగా భోగించడానికి మనం హెల్తీగా తయారవుతాం ఇంకా. సో తర్వాత మనం ఇంకా బాగా ఇంద్రియాలని భోగించవచ్చు. అదనమాట మెయిన్ ఉద్దేశం. కానీ ఇది అసలు యోగా ఉద్దేశమే ఇది కాదు. కానీ బయట వాళ్ళు ఏం చెప్తున్నారు, యోగా టీచర్లు, యోగా స్టూడియోల్లో యోగా మాస్టర్లు, వాళ్ళందరూ మేము యోగా టీచర్లు, మీకు యోగా నేర్పిస్తాం, మాకు ఇంత ఫీజు ఇవ్వండి, మీకు ఈ ఆసనాలు ప్రాణాయామాలు నేర్పిస్తాం, మీరు రోజు అరగంట గంట చేసేసేయండి, మీకు ఇంకా అంతే, మీరు పర్ఫెక్ట్, మీకు యోగా నేర్చుకున్నట్టే. సో అసలు యోగా యొక్క లక్ష్యం ఏంటనేది చెప్పట్లేదు జనాలకి. సో అదనమాట కలియుగం పరిస్థితి. కలియుగంలో అలాంటి వాళ్ళే మీకు దొరుకుతారు చాలామంది. సో అందుకని మనము జాగ్రత్తగా, కలియుగ అంటేనే ఇట్స్ అన్ ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ, బ్లఫింగ్ అండ్ క్వారల్ అని ప్రభుపాల్ రాస్తారు. అంటే బ్లఫ్ అంటే చీటర్స్, చీట్ చేయడానికి చాలామంది ఉంటారు ఇలా. అందుకనే మనం శాస్త్రాల నుంచి సరిగ్గా చదువుకోవాలన్నమాట. సో ఈ ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే ఆసనలు, వేరే వేరే సిట్టింగ్ పోస్చర్స్, ఇవన్నీ కూడా ఇవి యోగ పద్ధతిలో, అష్టాంగ యోగ పద్ధతిలో మొదటి స్టెప్స్ మాత్రమే. ఇవి జస్ట్ స్టార్టింగ్ స్టెప్స్ అన్నమాట, వామప్ లాంటిది. ఇంకా అసలు యోగా అంటే దానిపైన ఉంటుంది. భగవంతుడిని దర్శించుకున్నప్పుడు అసలు మనం ఆ యోగ పద్ధతిలో సిద్ధం, లక్ష్యాన్ని సాధించినట్టు. సో తతః సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమః సంప్రపేదే హరిం భక్త్యా ప్రపన్న వరదాశుషం. సో ఇక్కడ అలా సమాధిలో యుక్తమైపోయారంట క్రియాయోగ పద్ధతి ద్వారా కర్దమముని హరిని భక్తితో అలా ధ్యానం చేస్తున్నారు ఆయన పైన. ఎవరైతే ఒకవేళ సంతృష్టి చెందితే,
కావాల్సిన వరాల్ని తన భక్తులకు ఇస్తారు అటువంటి హరిని. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే హరిం భక్తితో ఆయన మరి యోగ చేస్తున్నాడు. ఇక్కడ ఆయన చేసేది క్రియాయోగ. ఆయన అంటే భక్తిని క్రియాయోగ మాధ్యంతో, అంటే ఇదే పతాంజలి యోగ అంటారు, దీన్నే అష్టాంగ యోగ అంటారు, రకరకాల పేర్లు. దీని ద్వారా భగవంతుడికి ఆయన తన భక్తిని ప్రదర్శిస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట ఈ యోగ పద్ధతి ద్వారా. సో ఇలా భక్తిని మనం ఎన్నో విధాలుగా మనం ప్రదర్శించవచ్చు, వ్యక్తపరచవచ్చు. అందులో ఇదొకటి. సో మనకి మరి అసలు యోగి, అందరికన్నా ఉన్నతమైన యోగి ఎవరు అంటే మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలోనే చెప్పేశారు. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనః. సో ఎప్పుడు మనసులో నాపైన ధ్యానించుకుంటూ నా నామాన్ని జపిస్తూ ఎప్పుడు నన్నే చింతిస్తున్న వాడే అందరికన్నా ఉన్నతమైన యోగి అని కృష్ణుడు స్వయంగా చెప్పేశాడు. అంటే మీరు ఏ పద్ధతి అనుసరిస్తున్నారు అనే దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎవరిపైన ధ్యానం చేస్తున్నారు, మీరు మనసులో ఎవరిని స్మరించుకుంటున్నారు, ఎవరిని చింతిస్తున్నారు అనేది ముఖ్యం అన్నమాట. అష్టాంగ యోగమా ఇంకా ఏ యోగమా అనేది కాదు, లక్ష్యం ఏంటి అనేది ఇంపార్టెంట్. సో మనము చేసే భక్తి మార్గంలో ఇక్కడ కృష్ణ భావనామృతంలో డైరెక్ట్గా మనం భగవంతుడి రూపాన్ని ప్రతిరోజు విగ్రహారాధన చేసుకుంటాం, దర్శించుకుంటాం, ఆ రూపాన్ని గుణగానం చేస్తాం, ఆ భగవంతుడి లీలాల్ని గుణగానం చేస్తాం, నామాన్ని జపిస్తాం. ఇలా భగవంతుడి నామాన్ని జపించేటప్పుడు కూడా భగవంతుడి నామాన్ని మనము ఉచ్చరిస్తాం. సో ఎప్పుడు అలా భగవంతుడిని స్మరించుకుంటూనే, మనం భగవంతుడిని ధ్యానించుకుంటూనే మనం చేసేది డైరెక్ట్ భక్తి అన్నమాట. ఎందుకంటే ఇదే యోగా యొక్క లక్ష్యం. మీరు అష్టాంగ యోగ చేసినా కానీ ఇదే లక్ష్యం. అదే ఇక్కడ రాశారు ప్రభుపాద వారు. ఇక్కడ కర్దముని మనకు, ఎందుకంటే ఆయన అప్పుడు సత్యయోగంలో కనుక మనకు అది నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది ఆ విషయం. ఆయన ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు ఇక్కడ, అష్టాంగ యోగ పద్ధతిని, క్రియాయోగను. తద్వారా ఆయన తన భక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అది యుగధర్మం. ఆయన యుగధర్మం ప్రకారమే యుగధర్మాన్ని పాటిస్తున్నాడు. సో మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, అసలు ధ్యానం అంటే ఏమిటి అంటే, మనం ధ్యానం అంటే భగవంతుడి పైన మన మనస్సుని కేంద్రీకరించడం. మన మనస్సు ద్వారా ఒకవేళ మనం ఎల్లప్పుడూ భగవంతుడిని గుర్తుంచుకోగలిగితే అదే ధ్యానం, ఇంకా వేరే ఏం లేదు ధ్యానం అంటే. సో అందుకని మనం ఇప్పుడు చేసే భక్తి మార్గంలో నవవిధ భక్తి ద్వారా ఏంటంటే ఎల్లప్పుడూ ఏదో ఒక కారణంగా శ్రవణ మార్గం ద్వారానో, కీర్తన మార్గం ద్వారానో, సేవ మార్గం ద్వారానో, ఇలా శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇలా ఎన్నో విధాలుగా మనం భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాం. సో భగవంతుడిని అలా ఏదో విధంగా స్మరించుకోవడమే అసలైన ధ్యానం, అసలైన యోగ. అదే యోగ యొక్క లక్ష్యం అన్నమాట. కానీ పాపం ఈ యొక్క కలియుగంలో చాలామంది మరి అమాయకులు ఇలా డోంగి యోగా టీచర్ల చేతిలో మోసపోతున్నారు. ఎంతోమంది ఇలా ఆ యోగా ఈ యోగా అనేసి చెప్పేసి రకరకాల యోగా పేర్లతో చెప్పేసి వాళ్ళకి ఏవో ఇట్లా దానిపైన దీనిపైన ఆ వస్తువు పైన, ఒక బ్రహ్మం పైన, ఒక లైట్ పైన, ఒక పాయింట్ పైన మీరు ధ్యానం చేసుకోండి, తద్వారా మీకు అంత మనశ్శాంతి ఇంకా రకరకాల శారీరక హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి అని చెప్పేసి అదే యోగా, అదే మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఇంకేం చెప్పట్లేదు, ఇంకా అంటే మీరే భగవంతుడు, అలా ఇంకా ఇలా దీన్ని సరిగ్గా చేస్తే అందులో బ్రహ్మంలో విలీనమైపోయి అదే మీ ముక్తి అని ఇలా ఎంతోమందికి అన్నీ చెప్పి వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విధంగా మీరు ఈ అష్టాంగ యోగ మార్గంలో ఇది కలియుగంలో సంభవం కాదు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు ఆయనకు దర్శనం ఇస్తారు. కర్దమునికి చూస్తాం మనం ఇప్పుడు. మరి అటువంటిది రోజు 10 నిమిషాలు యోగా చేస్తే అయిపోతుందా? మళ్ళీ మిగతా టైంలో అంతా మనం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఇదంతా చెప్పేవాళ్ళు మోసగాళ్ళు అయితే విన్నవాళ్ళు పాటించే వాళ్ళు మోసపోతున్నారు. చాలా ఉన్నాయి అలాంటి పెద్ద పెద్ద పేర్లు, యోగా స్కూల్ పేర్లు ఉన్నాయి. యోగా స్కూల్ అని పేరు ఉండకపోవచ్చు, వేరే ఆర్గనైజేషన్ పేరు ఏదో ఒకటి ఉంటుంది, యోగా అని రాసి ఉండకుండా వాళ్ళు ఏదో ఒక ధ్యానం, ఏదో ఒక యోగ పద్ధతి నేర్పిస్తాం మీకు అనేసి చాలా డబ్బులు లాగుతారు. ఇప్పుడు కూడా జరుగుతుందండి. చాలామంది డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు ఇలాంటి పద్ధతులకి. నేను ఏదో అమాయకులంటే చదువురాని దద్దమ్మలు కొని చెప్పట్లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఇలా డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో కూడా ఇలాంటి యోగా కోర్సెస్కి కూడా అటు ఇటు జాయిన్ అయ్యి వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు చేసి కూడా మోసపోతున్నారు. ఏమంటే కొంచెం నాకు రిలాక్స్ అనిపించింది,
నాకు కొంచెం బాగా అనిపించింది. ఎవరో ఒకరు అలా వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళారన్నమాట. మాకు తెలిసిన వాళ్ళే, అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ చుట్టాలు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఇంత 10,000 ఎంతో తీసుకున్నారు. అక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం. ఏం చేశారంటే ఇలా అరగంట చెప్తారు, మనం ఏదో ధ్యానం చేయాలి ఒక పాయింట్ మీద, దేని మీద అయినా, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన దాని మీద. దాని తర్వాత దినమంతా మౌనవ్రతం పాటించాలంట. దానికి 10,000 మీకు. అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, ఇంకా మంచి ఆహారం ఉంటుంది, సాత్విక ఆహారం ఉంటుంది. దాని తర్వాత ఇలా ఎన్ని రోజులు, ఒక వారం రోజులు ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చాను, అంతే, ఇంకేం లేదు. సో మళ్ళీ మాకు మీరు కావాలంటే అది ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమంటే కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంది. మాకు ఎన్నో టెన్షన్స్, సాఫ్ట్వేర్లో గాడిదలాగా అప్పుడప్పుడు కంపెనీల్లో రోజు 12 గంటల కన్నా ఎక్కువ 16 గంటలు 18 గంటలు పనిచేసి మాకు మైండ్ అంతా స్ట్రెస్గా అయిపోతుంది. ఈ యోగా మెడిటేషన్ ద్వారా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఎంతో హాయిగా ఉంది. సో మాకు చాలా బాగుంది. సో అన్ఫార్చునేట్లీ ఇలా వ్యక్తులు ఏంటంటే మోసపోతున్నారు. చదువుకున్న వాళ్ళు, చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా. సో వాళ్ళు అనుకుంటారు అలా మేధావులని, కానీ వాళ్ళకి తెలియదు యోగా పేరుతో. అంటే మెయిన్గా ఏంటంటే ఎందుకు అలా అంటే మరి వాళ్ళు మూర్ఖులుగా అలా మోసపోతున్నారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి భగవంతుడిని దర్శించుకోవాలని కానీ, అసలు యోగా అంటే ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఏమాత్రం ఆసక్తి లేదు. వాళ్ళకి ఇంద్రియాలని భోగించాలి. అరే మేము ఇంత కష్టపడి ఇంత స్ట్రెస్ తీసుకొని రోజంతా కష్టపడుతున్నాం భోగించడానికి, దానికోసం ఎంత తలకాయ నొప్పి తీసుకుంటున్నాం, దాని తర్వాత భోగించడానికి నాకు సమయం దొరకట్లేదు, నాకు హెల్త్ ఖరాబ్ అవుతుంది భోగిద్దామంటే. సో నాకేం చేయాలి మరి? అసలు కొంచెం డబ్బులు ఖర్చు అయినా సరే నాకు కొంచెం మైండ్ రిలాక్స్గా ఉండి కొంచెం హెల్త్ బాగుంటే మళ్ళీ ఎక్కువ ఇంద్రియాలని భోగించుకోవచ్చు కదా. ఎలా అంటే అలా తినొచ్చు, ఎలా అంటే అలా తిరగచ్చు. సో దానికి ఏం కావాలి? యోగా అనేదా? యోగా అయితే ఏంది, ఏదైతే ఏంది అది చేస్తాను నేను. సో ఇదన్నమాట. సో అలాంటి వారే ఉన్నారు కలియుగంలో చాలామంది. వాళ్ళు ఏదో భగవంతుడిని సంతృప్తి పరచడానికి ఏం చేయాలి అని ఆలోచించట్లేదు, నా ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి యోగా పేరుతో ఇటువంటి వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు మోసం చేసి అలా వాళ్ళ మూర్ఖుల్ని చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు అనుకుంటారు, ఇంకా వీళ్ళు అనుకుంటారు మేము యోగా నేర్చేసుకున్నాం, యోగా తెలుసుకున్నాం, శాస్త్రాల్లో ఉన్న యోగా మాకు వచ్చు, మేమంతా తెలుసు అనుకుంటారు. కానీ మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలియదు. సో అందుకనే తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్షకృతే యుగే దర్శయామాస తం క్షట్టః శాబ్దం బ్రహ్మ దదద్వపుః. సో ఇప్పుడు ఇలా సత్యయుగంలో కృతే యుగే, సో ఇలా 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేసిన తర్వాత ఇలా అష్టాంగ యోగ మాధ్యంతో క్రియాయోగంలో భక్తితో సత్యయుగంలో తావత్ ప్రసన్నో భగవాన్ ప్రసన్న చెంది పుష్కరాక్ష అంటే పుష్కరాక్ష అంటే ఆయన అక్ష అంటే కళ్ళు, పద్మపు పువ్వు, కమలం పువ్వు వంటి కళ్ళు ఉన్న ఆ భగవంతుడు ప్రసన్నుడై ఈ యొక్క కర్దమముని పట్ల కృతయుగే సత్యయుగంలో దర్శయామాస తం క్షత్త అతనికి ఓ విదుర దర్శనమిచ్చాడు. ఏం దర్శనమిచ్చాడు? శాబ్దం బ్రహ్మ దదద్వపుః అంటే ఏదైతే శబ్దరూపంలో వేదాల్లో వర్ణించబడి ఉందో, మీరు శబ్దరూపంలో విన్నారు ఇప్పటివరకు వేదాల్లో భగవంతుడి రూపం ఇలా ఉంటుంది, భగవంతుడు ఇది అది అని. ఆ భగవంతుడు ఏ వర్ణన అయితే వేదాల్లో శబ్ద బ్రహ్మలో ఉందో, వర్ణించబడి ఉందో, అర్థం చేసుకోవాలో ఆ రూపాన్ని వపుః అంటే ఆ దివ్య రూపాన్ని ఆయన ఇక్కడ దర్శనం, ఆయన దివ్య రూపం యొక్క దర్శనం ఇక్కడ కర్దమమునికి ఆయన కలుగు చేశాడనమాట భగవంతుడు. సో భగవంతుడు ఇప్పుడు దర్శనం ఇచ్చాడు మన కర్దమమునికి. సో ఇక్కడ మనకి 2 పాయింట్లు ముఖ్యంగా ఏంటంటే, ఇది ఒకటి సత్యయుగంలో జరిగింది, ఇప్పుడు జరిగిన ఘటన కాదది. సో ఇది జరిగింది సత్యయుగంలో, మనం గుర్తుంచుకోవాలి. మనం ముందే చర్చించుకున్నాము, ఇది సంభవం కాదు. అందుకే ఈ విధంగా మనము భగవంతుడిని తపస్సు చేసి సంతృప్తిపరచడానికి ఇది ఓన్లీ సత్యయుగంలో సంభవం, పూర్వపు యుగాల్లో కలియుగంలో కాదు. నెక్స్ట్ వచ్చేసింది అంటే ఇక్కడ ధ్యానం చేసుకుంది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు అర్థం చేసుకునేది ఇక్కడ కర్దమముని ధ్యానం చేసుకుంది భగవంతుడి పైన, తద్వారా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ఆయన ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, అష్టాంగ యోగ చేశాడు. ఇప్పుడు భగవంతుడు ప్రసన్నుడై ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. నిజంగా అతను అసలు ఆయన దివ్య రూపంలో
ఇక్కడ ఆయన భగవంతుడు దర్శనమిస్తున్నాడు. అంటే భగవంతుడి రూపం అనేది కాల్పనికం కాదు, ఊహించుకునేది కాదు. చాలామంది ఇవాళ రేపు ధ్యానం చేసే ఈ ధ్యానం యోగం నేర్పించే వాళ్ళు ఏమంటారంటే, మీరు ధ్యానం చేసుకోవాలి కదా, దేనిపైనైనా ధ్యానం చేసుకోండి, ఏదో ఒక వస్తువు పైన ధ్యానం చేసుకోవాలి అంతే. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు ఇష్టమైన వస్తువు. లేకపోతే ఒక పాయింట్ ఉంటుంది, పాయింట్ని అక్కడ ఒక పాయింట్ అక్కడ పాయింట్, ఒక గోడ మీద ఒక పాయింట్ రాస్తానంట, ఒక పాయింట్ పెట్టి ఒక చుక్క పెట్టి ఆ చుక్కనే చూస్తూ ఉండండి. ఆ చుక్కనే చూస్తూ ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి ఆ చుక్క మీదే అలా. లేకపోతే ఒక లైటు, ఆ లైట్ మీద ధ్యానం చేయండి అని. లేకపోతే ఒక్కొక్కసారి మీకు ఇష్టం వచ్చిన, ఇంకా కొంతమంది అంటారు మీకు భగవంతుడి పైన ధ్యానం చేయాలనుకుంటున్నారా, చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏ భగవంతుడు కావాలంటే, ఏ దేవీ దేవత కావాలంటే వాళ్ళ మీద ధ్యానం చేసుకోండి, అంతా ఒకటే. ఎందుకంటే అల్టిమేట్గా ఏ రూపము లేదు భగవంతుడికి కదా. అందుకనే మీరు ఏ రూపం పైన ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం చేసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి ఒక వస్తువు ఒకటి ఏదో కావాలి, దేనిపైన ఒక దానిపైన ధ్యానం చేసుకోవాలి కదా. అందుకని మీకు ఏది నచ్చితే దాని మీద ధ్యానం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలా చెప్తారు, అవునా. సో ఇలా మనము ఏది పడితే అది దేనిపైన దానిపైన ఊహించుకొని ధ్యానం చేసుకోవాల్సిన పద్ధతి కాదు. మనము భగవంతుడి పైన ధ్యానం చేసుకున్నా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అసలైన రూపం, కాల్పనికం కాదు అని. సో అలా భగవంతుడు విష్ణువు పైన కృష్ణుడి పైన మనం ధ్యానం చేసుకోవాలి. సో ఇలా నిరాకారవాదులు మాయావాదులు చెప్పేది తప్పు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిజంగా భగవంతుడికి రూపం ఉంది, అది కాల్పనికం కాదు అనే విషయం కూడా మనకి అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అష్టాంగ యోగ పద్ధతి ద్వారా ధ్యానం చేసుకొని కర్దమముని భక్తితో భగవంతుడిని మెప్పించి ప్రసన్నుడిని చేసి ఇక్కడ భగవంతుడి దర్శనం పొందాడు, అవునా. ఇప్పుడు దర్శనం ఎలా ఉంటుంది భగవంతుడిది అనే విషయం మనకు వచ్చే 3 శ్లోకాల్లో వర్ణిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సతం విరజం అర్కాభం సితపద్మోత్ఫలసృజం స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజోంబరం. సో కర్దమముని ఇక్కడ భగవంతుడి యొక్క దివ్య దర్శనం తీసుకున్న తర్వాత మనకు అర్థమైందనమాట. ఈ భగవంతుడి యొక్క దివ్య దర్శనం అంటే ఇందులో ఎటువంటి భౌతిక కల్మషాలు లేవు. ఇది దివ్యమైన రూపం, ఇది శాశ్వతమైన సచ్చిదానంద రూపం. సో ఇందులో ఇదెంతో తేజస్సుని వెదజల్లుతుందంట భగవంతుడి ఈ రూపం భగవంతుడి నుంచి. ఇంకా భగవంతుడి దర్శనం కూడా కనిపిస్తుంది కర్దమునికి. భగవంతుడు మెడలో ఒక తెల్ల కమలం పువ్వు యొక్క మాలని, ఇంకా వైట్ లిల్లీ పువ్వుల యొక్క మాలని ధరించారు. అంతేకాకుండా ఆయన పీతాంబరం వస్త్రం, అదే ఎల్లో సిల్క్ వస్త్రాలని ధరించారు. ఇంకా తన ముఖం మండలంలో కూడా సైడ్ నుంచి ఆయన వెంట్రుకలు కూడా కర్లీ హెయిర్, అలా ఉంగరాల జుట్టు భగవంతుడు అలా ఫేస్ చుట్టూ కవర్ చేస్తున్నాయి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క దర్శనం కల్పిస్తుంది. ఇంకా వర్ణించారు, ఇంకా 2 శ్లోకాల్లో కూడా చూద్దామంట. కిరీటినం కుండలినం శంఖచక్రాగదాధరం శ్వేతోత్పల క్రీడనకం మనఃస్పర్శస్మితిక్షణం. ఇక్కడ కిరీటం కుండలినం అంటే కుండలాలు, ఇయర్ రింగ్స్. అంతేకాకుండా ఇంకా ఏమున్నాయంటే శంఖ చక్ర గదాధరం, శంఖము చక్రము గద 3 చేతుల్లో ధరించారు. 4వ చేతిలో పద్మ పువ్వు లేదు, ఇక్కడ లిల్లీ పువ్వు ఉంది. శ్వేతోత్పుల, సో వైట్ కలర్ లిల్లీ పువ్వు ఆయన ధరించారంట చేతిలో, అది కూడా ఇలా. ఇంకా ఇప్పుడు ఆయన చూసే విధానం మనఃస్పర్శ స్మితిక్షణం. సో ఎంతో ప్రేమపూర్వకంగా ఆనందంతో నవ్వుతూ హృదయాల్ని దోచుకునే విధంగా భగవంతుడు ఇప్పుడు అక్కడ ఆయన చూస్తున్నాడు, కర్దముని వైపు దర్శనమిస్తున్నాడు. ఆయన దర్శనం వల్ల హృదయాన్ని దోచుకునే విధంగా దర్శనం ఉంది. ఆయన ముఖం కూడా ఎంతో ఆనందంగా, ఆయన ఎంతో ప్రేమతో ఆయన వీక్షిస్తున్నట్టు కనిపిస్తున్నాడు అన్నమాట మన కర్దమునికి. ఇంకా విన్యస్త చరణాంభోజం అంశదేశే గరుత్మతః దృష్ట్వా కేవస్థితం వక్షః శ్రియం కౌస్తుభకందరం. సో భగవంతుడి యొక్క వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం, బంగారు రేఖ కనిపిస్తుంది. అలాగే కౌస్తుభ మణిని కూడా ఆయన మెడలో ధరించారు, గొంతులో. ఇంకా ఆయన ఆకాశంలోనే గరుత్మంతుడి పైన, ఆయన భుజాల పైన
ఆయన 2 కాళ్ళను పెట్టి నించొని ఉన్నాడు. భగవంతుడు ఈ విధంగా కర్దమమునికి దర్శనం ఇచ్చాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తారు భగవంతుడి దర్శనం. కొన్ని చేంజెస్ ఉండొచ్చు. ఇలా ఇక్కడ చేతిలో లిల్లీ పువ్వు పట్టుకున్నారు, తెల్లది అని చెప్పారు. ఇంకా ఇక్కడ నించొని ఉన్నారు, గరుకుమంతుడి పైన నించొని దర్శనం ఇచ్చాడు. ఒక్కసారి భగవంతుడు గరుకుమంతుడి నుంచి కిందకి దిగి కూడా దర్శనం ఇస్తారు. సో ఇక్కడ మనకి కర్దముని చూసిన దర్శనాన్ని మనకు వర్ణిస్తున్నారు. సో ఇది భగవంతుడి దర్శనం, అసలైన దర్శనం అన్నమాట. ఇలా భగవంతుడి దర్శనాన్ని పొందడమే యోగా యొక్క లక్ష్యం. భగవంతుడి దర్శనం లభించినప్పుడే మనం యోగంలో సిద్ధి ప్రాప్తి చెందినట్టు. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఇలా అసలైన దర్శనం చేసుకోగలం. సో ఇలా భగవంతుడి రూపం గురించి మనకి భాగవతంలో అనేక చోట్ల వర్ణించబడింది. బ్రహ్మ సంహితలో కూడా మనకి ఇంకా అనేక వేదిక గ్రంథాల్లో కూడా వర్ణించబడింది. సో ఈరోజుకి లాస్ట్ శ్లోకం చూద్దామంట. జాత హర్షోపతన్మూర్ధ్న క్షిటౌ లబ్ధా మనోరతః గీర్భిస్త్వ అభ్యాఘ్రణాత్ ప్రీతి స్వభావాత్మా కృతాంజలి. సో ఇంకా ఏం చెప్తున్నారంటే కర్దమముని ఇలా భగవంతుడి దర్శనం ఎప్పుడైతే ఆయనకి లభించిందో ఆయన హృదయం మొత్తం సంతృప్తి చెందింది. ఆయనకున్న ఆధ్యాత్మిక కోరికలన్నీ కూడా తీరిపోయాయి, సంతుష్టమైపోయాయి. దాని తర్వాత వెంటనే ఆయన అప్పటికప్పుడే నేల మీద సంపూర్ణంగా పడి దండవత్ ప్రణామాలు చేసుకున్నారు భగవంతుడికి. సంపూర్ణ ప్రేమపూర్వకమైన హృదయంతో భగవంతుడికి తన ప్రణామాలు అర్పించి ఇప్పుడు 2 చేతులు జోడించి భగవంతుడికి ప్రార్థనలు కూడా ఆయన హృదయపూర్వకంగా అర్పించబోతున్నాడు. ఆ విషయాలు మనము ఏ ప్రార్థనలు కర్దముని భగవంతుడికి అర్పించారు, చాలా మంచి ప్రార్థనలు ఉంటాయి. అవన్నీ కూడా మనము వచ్చే శ్లోకం నుంచి రేపు చూద్దామంట. ఇంకా ఈరోజు ఇంకొన్ని విషయాలు మనకి ప్రభుపాద వారి తాత్పర్యంలో కూడా ఇచ్చారు. కొన్ని విషయాలు చూసుకొని ముగిద్దామంట. సో చెప్పుకున్నాం కదా, మనకి ఇదే అన్నమాట యోగలో పరిపక్వత, సంపూర్ణ సిద్ధం, సాఫల్యం పొందడం అంటే భగవంతుడి యొక్క దివ్యరూపం దర్శనం కలగడం. ఇప్పుడు అష్టాంగ యోగంలో కూడా చేసుకున్నప్పుడు సమాధి స్థాయిలోకి వచ్చిన తర్వాత వారు అప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు పరమాత్మ దర్శనం ముందవుతుంది. సో ఇది ఇంకా ముందు స్టేజ్ అన్నమాట. భగవాన్ దర్శనం అవ్వడం కన్నా ముందు స్టేజ్. మనం చూస్తాం ధ్రువ మహారాజ్ యొక్క పక్షంలో కూడా, ఆయన యొక్క లీలలో కూడా, మన నారదముని యొక్క సమయంలో కూడా, ముందు నారదమునికి కూడా ఆయన ఇలా భగవంతుడి పైన తపస్సు ధ్యానం చేసుకున్నప్పుడు ముందు భగవంతుడు పరమాత్మగా దర్శనం ఇస్తాడు, తర్వాత అదృశ్యమైపోతాడు. ధ్రువ మహారాజ్ కూడా పరమాత్మగా ముందు కనిపిస్తాడు భగవంతుడు. ఆయన దానిపైన సమాధిలో ధ్యానం చేసుకుని తర్వాత అదృశ్యమైపోతాడు భగవంతుడు. తర్వాత బయట ఫుల్ భగవాన్ దర్శనం ఇస్తాడు ధ్రువ మహారాజ్ కూడా. అవి చూస్తాం మనము నెక్స్ట్. అది 4వ స్కందంలో వస్తుంది ధ్రువ మహారాజ్ యొక్క కథ. సో ఆయన కూడా ఈ మనువంశంలోనే వస్తాడు. మన ఉత్తానపాద యొక్క కుమారుడు ధ్రువ మహారాజు, అంటే మను యొక్క మనవడు అనమాట. సో ఇది మీరు విని ఉంటారు. ధ్రువ మహారాజు ఇలా ఎంతోమంది పేర్లు కూడా. కపిలముని, ఇప్పుడు కపిలముని కూడా చెప్పాలంటే మను యొక్క, ఇప్పుడు కర్దముని దేవతి యొక్క పుత్రుడు, భగవంతుడు అవతారం. సో ఆయన కూడా మనుకి మనవడిగా పుడతాడు. సో అందుకే ఎంతోమంది గొప్ప భక్తులు భగవంతుడు అవతారాలు ఇక్కడ పుట్టారన్నమాట మనుకి. సో ఇలా సమాధిలో ముందు పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది, దాని తర్వాత భగవత్ సాక్షాత్కారం. సో భగవత్ సాక్షాత్కారం అనేది అన్నిటికన్నా అంతిమ సాక్షాత్కారం, అల్టిమేట్ అన్నమాట. సో ఈ అష్టాంగ యోగాని పతంజలి యోగాని కూడా అంటారు, క్రియా యోగాని కూడా ఇక్కడ రాశారు. సో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు పతంజలి యోగాలో కూడా చెప్పారు, ఇలా ఎప్పుడైతే మనం పరమాత్మను ఆత్మ ఎప్పుడైతే పరమాత్మను దర్శించుకుంటుందో అప్పుడు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతుంది. అదే అసలైన ఆధ్యాత్మిక ఆనందం, అసలైన ఆనందం అని కూడా వర్ణించబడింది. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా బ్రహ్మజ్యోతిలో విలీనమైపోవడమే అసలైన కైవల్యం అని కూడా కొంతమంది మాయావాదులు కానీ నిరాకారవాదులు వర్ణిస్తారు. మనం అనేక సార్లు చెప్పుకున్నాము, కానీ ఇది కాదు. అంటే పతాంజలి యోగ సిస్టంలో కూడా కొంతమంది ప్రతి దగ్గర కూడా మాయావాదులు నిరాకారవాదులు అనే ఒక సెక్షన్ వాళ్ళు తప్పుదారిన పట్టిస్తూ ఉంటారు జనాల్ని. ఇదే అంతిమ లక్ష్యం బ్రహ్మంలో విలీనమైపోవడం అని కూడా, కానీ అది కాదనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా సంపూర్ణంగా భగవంతుడిని అర్థం చేసుకొని, సో ఇక్కడ అదే 2 రకాలు ఉంటారనమాట. ఒకటి సంప్రజ్ఞాత, ఇంకోటి అసంప్రజ్ఞాత అని కూడా చెప్పారు. అదే విషయం. అసంప్రజ్ఞాత అంటే అలా మెంటల్ స్పెక్యులేషన్, మనసుతో అలా ఆలోచించి ఇది కావచ్చు అది కావచ్చు అలా ఊహించుకొని వాళ్ళు ఒక రకంగా సిద్ధాంతం సృష్టించుకొని అలా బ్రహ్మంలో విలీనం అయిపోవడం, వాళ్ళ ఫిలాసఫీని తయారు చేసుకోవడం అది. ఇంకోటి ఏంటంటే ఆత్మసాక్షాత్కారం పొంది ఇలా సరైన
భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోవడం. సో ఇది అష్టాంగ యోగలో అసలైన సాఫల్యం, అంతిమ లక్ష్యం అని పొందడం అన్నమాట. అష్టాంగ యోగలో మీరు 8 స్టేజెస్ అష్టాంగాలు దాటిన తర్వాత చెప్పుకున్నాం కదా, ఇంకా 8 సిద్ధులు ఉంటాయి. అంటే ఆ 8 సిద్ధులు ఏంటంటే కొన్ని ఉంటాయి ఇలా, మీరు అన్నిటికన్నా భారీగా అయిపోవచ్చు, అన్నిటికన్నా పెద్దగా అవ్వచ్చు, అన్నిటికన్నా చిన్నగా అవ్వచ్చు, అన్నిటికన్నా తేలికగా మారచ్చు, ఎక్కడి నుంచైనా దూరంలో ఉన్న వస్తువును కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఇలా చాలా ప్రాప్తి సిద్ధి, అనిమ సిద్ధి, లగ్మ సిద్ధి అని ఎన్నో సిద్ధులు ఉంటాయి. మొత్తం 8 సిద్ధులు ఉంటాయి. ఇవన్నీ పొందినా కానీ అది అంతిమ లక్ష్యం కాదంట. అదే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అష్టాంగ యోగ పూర్తి చేసుకున్న తర్వాత 8 సిద్ధుల్ని పొందినా కానీ అది ఇంకా అంతిమ లక్ష్యం, అది యోగది కాదు. అష్టాంగ యోగ యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసి ఇలా భగవంతుడిని రూపాన్ని అర్థం చేసుకొని దర్శనం పొందడం. అది ఇక్కడ మనకి కర్దమునికి లభించిందనమాట. సో ఇప్పుడు కర్దముని చేసుకునే ప్రార్థనల గురించి మనము 13వ శ్లోకం నుంచి రేపు చూద్దామంట. ఇక్కడ చర్చని నేను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.